ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు శుభనామమున రక్షణ ధ్వని కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరొకసారి ఈ శనివారము ఉదయకాల సమయము మీ మధ్యలోనికి, మీ ఇంటిలోనికి రావడానికి ప్రభు చూపిన కృపను బట్టి ప్రభువుకు వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా ఆశతో ఎదురు చూస్తున్నటువంటి మీ అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను. ఎంతోమంది దేవుని మాటలు వింటూ బలపడుతున్న విధానాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మీరందరూ ఆత్మీయంగా బలపడాలన్నది దీన సేవకులముగా మా యొక్క ఆశ. అంతేకాకుండా అంత్య దినాల్లో, చివరి దినాల్లో ఉంటున్నాం కదా, కాబట్టి మన ఆత్మీయ జీవితాన్ని చక్కగా నిర్మించుకోగలిగితే దేవుని రాజ్యానికి కావలసినటువంటి అర్హతను, యోగ్యతను సంపాదించుకుంటే అది మనకెంతో క్షేమం. ఎందుకంటే లోకము శాశ్వతం కాదు కదా దేవుని బిడ్డలారా. లోకంలో కొంతకాలం బ్రతకడానికి, లోకమును అనుభవించడానికి దేవుని చేతి పని అయినటువంటి ఈ సృష్టి అంతటి మీద దేవుడు మనకు అధికారమునిచ్చి, నా బిడ్డలారా వీటన్నిటిని మీరు అనుభవించండి, నా కోసం బ్రతకండి అని, నా రాజ్యము కోసం సిద్ధపడండి అన్నట్లుగా దేవుడు మనందరికీ అవకాశం ఇచ్చాడు. వాస్తవానికి ఇదేది మనది కాదు కదా. ఈ లోకానికి మనము దిగంబరులముగా వచ్చినాము కదా. ఏది కూడా మన చేతిలో పట్టుకొని మనం ఈ లోకానికి రాలేదు. మన తల్లిదండ్రులను దేవుడే ఎన్నిక చేశాడు. అదేవిధంగా మన జన్మస్థలాన్ని దేవుడే మన కోసం నియమించాడు. మన ఆకారమును దేవుడే మనకిచ్చాడు కదా. ఈ ప్రతిదీ కూడా మన ఉనికి అన్నది కదా, మనము ఉండాలి అని అనుకున్నది మన దేవుడు. కాబట్టి నిజంగా ఆ దేవుడిచ్చినటువంటి ఈ కృపను, దేవుడిచ్చినటువంటి భాగ్యమును మనందరము కూడా సద్వినియోగం చేసుకోవాలి. దేవుని కోసం, లోకము కోసం కాదు, దేవుని కోసం మనం బ్రతకాలి. దేవుని రాజ్యము కొరకు అనగా పరలోకము కొరకు, మోక్షము కొరకు సిద్ధపడాలని దీన సేవకుడిగా మనం చేస్తున్నాను. ఎందుకంటే శరీర పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు అంతంత మాత్రమే కదా. మనందరం కూడా కలుషితమైన ఆహారమును మనము భుజిస్తూ ఉన్నాం. ఎందుకంటే అన్నీ కూడా మందులతో పండించినటువంటి ఆహార పదార్థాలు, వాటి ద్వారా దేహంలో ఎన్నో రకాలైనటువంటి అనారోగ్యాలు మరి ఏర్పడుతున్నాయి. వాతావరణ కాలుష్యం కూడా భయంకరమైనటువంటి లోకంలో, స్వార్థపూరితమైన లోకంలో మనం బ్రతుకుతున్నాం. ఇన్ని రకాలైనటువంటి ప్రమాదాలు పొంచి ఉన్న ఈ లోకంలో మన విషయంలో మనము అశ్రద్ధ వహించడము అనేది మనకు క్షేమము కాదు. దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి. లోకము కోసం కాదు మనం బ్రతకవలసింది, కానీ దేవుని రాజ్యము కోసం మనం బ్రతకడం చాలా ప్రాముఖ్యమైనది. దేవుని బిడ్డలారా ఎవ్వరు కూడా దయచేసి మోక్షాన్ని కోల్పోకూడదు, దేవుని రాజ్యాన్ని కోల్పోకూడదు. మీరందరూ దేవుని రాజ్యానికి వారసులు కావాలి. అదే దేవుని ఆశ, దేవుని సేవకులముగా మా ఆశ. దీని వెనక దురుద్దేశం లేదు. ఎంతోమంది మరి ఈ సత్యమును గ్రహించక మరి ఇటువంటి విషయాలను చూసినప్పుడు మరి అపార్థం చేసుకొని ఎన్నో రకాలుగా మాట్లాడుతున్న వారు ఉన్నారు. వీళ్ళు అందరినీ మత మార్పిడి చేసేస్తున్నారు, కన్వర్షన్ చేస్తున్నారు, మార్చేస్తున్నారు అనే విధంగా ఎంతోమంది భావిస్తున్నారు. దయచేసి గమనించండి, దీని వెనుక ఎటువంటి దురుద్దేశం లేదు. దురుద్దేశం ఉంటే దేవుడు మొదట ఇష్టపడ్డాడు కదా. దయచేసి ఈ విషయాన్ని గమనించాలి, ప్రతి ఒక్కరు గుర్తించండి కదా. ఇది సత్యము కాకపోతే మీరు నమ్మవలసిన పని లేదు కదా. సత్యము అయితే తప్పకుండా మనం నమ్మాలి, సత్యమును తెలుసుకోవాలి కదా. దయచేసి గమనించండి, ఇది సత్యము, మతము కాదు. దేవుని బిడ్డలారా, మతము మనల్ని మోక్షానికి చేర్చదు. మతము అన్నది మనుషులు పెట్టుకున్నది, సత్యము అనేది దేవుడిచ్చినది. సత్యము, అందులో అబద్ధం ఉండకూడదు, అందులో మోసం ఉండకూడదు కదా, అందులో అసత్యాలు ఏవి కూడా ఉండకూడదు, వాస్తవాలై ఉండాలి. మనం చెప్పేదైనా, మనం అనుసరించేదైనా, మనం చేసే భక్తిలో కూడా సత్యమే ఉండాలి. దయచేసి గమనించండి, ఈ లోకంలో చాలామంది నిజంగా మరి నేను అభినందిస్తున్నాను చాలామందిని. ఈ లోకంలో భక్తి అనేది పెరిగింది, చాలా సంతోషం. దేవుని పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉండడం చాలా మంచిది. కానీ నిజమైన భక్తి, నిజ దేవుణ్ణి తెలుసుకొని ఆ సత్యాన్ని అనుసరిస్తే మంచిది. అంతే తప్ప ఇది గమనించండి దేవుని బిడ్డలారా, ఇది ఒక మతము అని, క్రైస్తవ మతము అని పోటీతత్వముతో చేస్తున్నటువంటి విషయం కాదు. గమనించండి, ఇది సత్యము. సత్యము అయితేనే మనం నమ్మాలి, సత్యం అయితేనే దాన్ని మనము అనుసరించాలి. దేవుని బిడ్డలారా, దేవుడు బోధించినది, యేసయ్య బోధించినది సత్యమే
కదా. నేను సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను. మరి అంతేకాకుండా మరి నేనే మార్గము, సత్యము, జీవము అని యోహాను సువార్తలో కూడా ప్రభు మాట్లాడతాడు. కాబట్టి దయచేసి దురుద్దేశము మరి దీని వెనక లేదు, దురాభిప్రాయము, చెడ్డ అభిప్రాయము దీని వెనక లేదు. కాబట్టి దయచేసి ఎవ్వరు కూడా అపార్థం చేసుకోవద్దు. ఒకవేళ మీకు సందేహం కలిగితే పర్వాలేదు, తెలుసుకోండి, ఎవరినైనా అడిగి తెలుసుకోండి కదా. ఇది వాస్తవమేనా, వీరు బోధించేది సత్యమా కాదా అన్నది తెలుసుకోండి, తప్పేం కాదు కదా. దీనికి ఆధారాలు ఉన్నాయా, చరిత్రలో ఆధారాలు ఉన్నాయా, వీరు చెప్పేదానికి చరిత్ర ఉందా అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా పరిశీలించాలి. పరిశీలించకుండా, పరిశోధించకుండా కదా, అది రుజువు కాకుండా నమ్మనవసరం లేదు. దయచేసి దేవుని బిడ్డలారా, ఇది సత్యం అయితేనే నమ్మాలి కదా. కాబట్టి దయచేసి గమనించండి, దేవుని సేవకునిగా చెప్తున్నాను, ఇది సత్యము. సత్యం కాకపోతే స్వీకరించవలసిన పని లేదు. కాబట్టి దయచేసి మరొక్కసారి ఆశతో ఎదురు చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈ కార్యక్రమం ఎంతో భారభరితమైనటువంటి పరిచర్య. ఈ పరిచర్య కొరకు ప్రార్థిస్తున్న బిడ్డలు మీలో ఉన్నారు, అంతేకాకుండా సహకరించేవారు కూడా ఉన్నారు. దయచేసి సహకరించండి, చేతులు చాపండి, తద్వారా అనేకులకు దేవుని ప్రేమను అందించడానికి అవకాశం ఉంటుంది. మరొకసారి నేటి కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి మా సంఘ సభ్యులు, షేరుపల్లి బ్రాంచ్ చర్చికి సంబంధించినటువంటి సంఘానికి చెందినటువంటి సహోదరుడు జోసెఫ్, తన సతీమణి అనిత, తన 3 బిడ్డలు, తన తల్లిదండ్రులు, 2 సహోదరులు, వారు కుటుంబముగా మరి ఎంతో ఆశతో ఒక కార్యక్రమానికి స్పాన్సర్ చేయాలని ముందుకు వచ్చారు. దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను గొప్పగా దీవించునుగాక. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. రోమీలకు రాసిన పత్రిక దయచేసి 6వ అధ్యాయం, మనందరికీ తెలిసిన వాక్య భాగమే. ఒక్కసారి ఆ మాటలు ధ్యానం చేసుకుందాం. 18వ వచనం నుండి మనము కిందికి చదువుతాం. 17 నుండి చదివితే ఇంకా చక్కగా అర్థమవుతుంది. 17 నుండి మనము చివరి వరకు ధ్యానం చేస్తాము, 23 వరకు. కాకపోతే కొన్ని వచనాలు చదువుతూ ముందుకు వెళ్దాం. మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడుతిరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రము. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రము. పౌలు భక్తుడు ఈ రోమీలకు రాస్తూ మరి చాలా ప్రాముఖ్యమైన విషయాలు మాట్లాడతాడు. ముఖ్యంగా ఈ రోమా పత్రిక డాక్ట్రినల్గా, సిద్ధాంతపరంగా ఎన్నో విషయాలు, ఎన్నో ప్రాముఖ్యమైన సత్యాలు, ఒక మనిషి మరి స్థితి ఏంటి, ఒక మనిషి యొక్క గత జీవితం ఏంటి, తాను ఏ విధంగా ఎటువంటి స్థితిలో నుండి ఏ విధంగా మరి విడుదల పొందాడు, మరి ఒకప్పుడు ఏమై ఉన్నాడు, ఇప్పుడు ప్రస్తుతం ఏమై ఉన్నాడు అన్నది మరి చక్కగా వివరిస్తూ మాట్లాడుతున్నాడు. దయచేసి గమనించండి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ధ్యానించే అంశము ఏంటి అంటే స్వతంత్రుడుగా బ్రతకవలసిన మానవుడు. స్వతంత్రుడుగా బ్రతకవలసిన మానవుడు అంటే గమనించండి దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి దేనికి కూడా బానిసగా ఉండకూడదు, ముఖ్యంగా పాపమునకు. నిజమే, గత నెలలో మనము కదా మన దేశానికి స్వాతంత్ర్యము వచ్చిందని చాలా సంబరపడ్డాం, చాలా సంతోషపడ్డాము కదా. ప్రతి సంవత్సరం అది ఆగస్టు 15th రోజు మనము స్వాతంత్ర దినోత్సవమును జరుపుకుంటూ ఉన్నాము. చాలా సంతోషం. మేము కూడా దాన్ని పాటిస్తాము. మేము కూడా కాలేజ్లో కూడా చక్కగా జెండా వందనము ఆ కార్యక్రమము చేయడం జరిగింది. నిజమే, ఒక దేశము నుండి మనకు స్వాతంత్రం దొరికింది, ఆ ప్రజల యొక్క మరి బంధకాల్లో నుండి స్వాతంత్రము దొరికింది అని చాలా సంతోషపడుతున్నాం. మంచిదే, కానీ దానికంటే ప్రాముఖ్యమైంది కదా మనుషులముగా, దేవుని బిడ్డలముగా ప్రతి ఒక్క మానవుడు కూడా, ప్రతి వ్యక్తి కూడా పాపములో నుండి విడుదల పొంది స్వతంత్రుడుగా బ్రతకాలి. అది నిజమైన స్వాతంత్ర్యము. దేవుడు కోరుతున్నది అదే కదా, స్వతంత్రుడుగా బ్రతకాలి. ఇక్కడ భక్తుడైన పౌలు దేనికి స్తోత్రం చెల్లిస్తున్నాడు, దేన్ని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాడంటే, మీరు ఒకప్పుడు కదా పాపమునకు దాసులు, పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రము. నిజమే, ఆదాము అవ్వలు చేసినటువంటి ఆ పాపము ఎంత భయంకరమైనదంటే, ఒక్క మనుష్యుని అవిధేయత వలన, ఒక మనుష్యుని పాపము వలన ప్రజలందరూ కూడా
పాపులుగా మలచబడ్డారు, పాపులుగా తీర్చబడ్డారు. ఆ పాపము అందరికీ సంప్రాప్తమాయను అనే మాట 5వ అధ్యాయంలో మనము 12వ వచనం 19వ వచనంలో మనము ఇదే పత్రికలో చూస్తాం. గమనించండి, నిజముగా ఒక మనుషుని అవిధేయత ద్వారా, డిసొబీడియన్స్ ద్వారా అందరికీ పాపము సంప్రాప్తమైంది. ఇది ప్రతి ఒక్కరూ నమ్మవలసిన సత్యం. కొంతమంది అంటుంటారు, క్రైస్తవులు అందరినీ పాపులు అంటుంటారు, మేమైతే పాపులము కాదు అని. ఏ భేదము లేదు. 3వ అధ్యాయం 23వ వచనంలో ఉంటుంది రోమపత్రికలోనే. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అని. గమనించండి, ఏ భేదము లేదు కదా. కులభేదం లేదు, దేశభేదం లేదు, రంగు భేదం లేదు, మత భేదం లేదు. ఎవరైనా కదా, నేను పాపిని కాదు, నేను ఏ పాపం చేయలేదు అనడానికి వీల్లేదు. అందరిలో పాపం ఉంది. జన్మ పాపము, కర్మ పాపము, అందరిలో పాపము సంప్రాప్తమైంది. గమనించండి దేవుని బిడ్డలారా. కాబట్టి యేసు ప్రభుల వారు చేసిన త్యాగము ద్వారా గమనించండి మనకు విడుదల కదా. అందుకోసమే ఒకప్పుడు మనం పాపంలో ఉన్నాం, పాపంలో నుండి విమోచింపబడి ఇప్పుడు నీతికి దాసులైతిరి, దేవునికి దాసులైతిరి. మొట్టమొదట మన స్థితి ఈ 3 స్టేజెస్ కూడా, 3 స్టేజెస్ మనం చూస్తాం. 3 దశలు, 3 ఏమంటారు, ఒక రకమైనటువంటి ఆ స్థానాలు మనం చూస్తూ ఉన్నాం. మొదటి స్థానము, మన స్థితి ఏంటి అంటే, ఫస్ట్ స్టేజ్, ఆ పొజిషన్ ఏంటి అంటే దాస్యము అనే ఒక స్థితి. గమనించండి, అందరము కూడా దాస్యత్వములో ఉన్నాము, దాసులముగా ఉన్నాం, పాపానికి దాసులమయ్యాం. గమనించండి, నిజమే, మొట్టమొదట మనం చూసేది దాస్యము, స్లేవరీ కదా. ఎక్కడైతే స్లేవరీ ఉందో, దాస్యం ఉందో, అక్కడ సాక్రిఫైస్ ఉంది, త్యాగము ఉంది కదా. ఎక్కడైతే మనము దాసులముగా ఉండిపోయామో, దాసులమయ్యామో కదా, ఎప్పుడైతే మనము దాసులమైపోయామో అప్పుడు త్యాగము అనేది చేయాల్సి వచ్చింది. బైబిల్ గ్రంథంలో నిజమే, మన దేశంలో కూడా ఎప్పుడైతే మన దేశము పరాయి దేశానికి దాసులుగా ఉన్నారో కొంతమంది సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది, త్యాగము చేయాల్సి వచ్చింది కదా. స్వాతంత్ర యోధులు మన దేశంలో పోరాటం చేశారు, ప్రాణాలు అర్పించారు, సాక్రిఫైస్ చేశారు కదా. వేర్ దేర్ వాజ్ ఎ స్లేవరీ దేర్ వాజ్ ఎ సాక్రిఫైస్ కదా. ఎక్కడైతే బానిసత్వం ఉందో, ఎక్కడైతే దాసత్వం ఉందో అక్కడ త్యాగము అనేది వచ్చింది, త్యాగం చేయాల్సి వచ్చింది. నిజమే, దేశము కోసము కొంతమంది త్యాగం చేశారు. మరి పాపము కోసం, పాపంలో నుండి విడిపించడానికి కూడా దేవాతి దేవుడు కదా మనందరి కోసం ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చి యేసుక్రీస్తుగా, యేసు అంటే రక్షకుడు అని అర్థం, అంతే. మతబోధకుడు కాదు, క్రైస్తవుల దేవుడు అని కాదు. గమనించండి, క్రైస్తవుల దేవుడు, పలాని వాళ్ళ దేవుడు, వీళ్ళ దేవుడు, ఎంతమంది దేవుళ్ళు? దేవుడు ఒక్కడే, అందరికీ దేవుడు ఆయనే. సృష్టికర్త దేవుడు అంటే నిన్ను నన్ను పుట్టించినవాడు, అంతే. ఉన్నవాడు ఆయన, ఎవరో చేసిన వాడు కాదు. ఆయనను ఎవరో చేయలేదు, ఆయన మనల్ని చేశాడు. అది గొప్పతనం. ఈరోజు మనము దేవుళ్ళని చేస్తున్నాం, కానీ దేవుడు మనల్ని చేశాడు అన్న సంగతి ఎందుకు మర్చిపోతున్నాము? దేవుడు నిన్ను చేశాడు. దేవుడు చేసిన నీవు ఏ విధంగా ఉన్నావు? ఈరోజు మనుషులు వారికి నచ్చిన రూపంలో దేవుణ్ణి తయారు చేస్తున్నారు. మనకు అంత యోగ్యత ఉందా? మనకు అంత అర్హత ఉందా? దేవునికి ఒక ఇచ్చేటంత యోగ్యులమా, గొప్పవాళ్ళమా, అంత జ్ఞానులమా? దేవుణ్ణే మనము తయారు చేసినప్పుడు మనమే దేవుళ్ళం అవుతాం కదా. గమనించండి దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని చేశాడు. ఆయన ఈ లోకానికి నరుడుగా వచ్చాడు కదా. యేసు అంటే రక్షకుడు, నిన్ను పాపంలో నుండి రక్షించడానికి వచ్చాడు, చెడులో నుండి రక్షించడానికి, దుష్టత్వంలో నుండి కదా. గమనించండి, ఈరోజు క్రైస్తవులుగా పడే ప్రయాసమే అది, ప్రయత్నమే అది, చేసే ప్రయత్నం అది. సేవకులముగా పాస్టర్స్ ఎంతోమంది ప్రయాసపడుతున్నారు. దేనికి అంటే ఆ పాపంలో నుండి విడిపించాలి, చెడులో నుండి విడిపించాలి, మతాన్ని మార్చాలని కాదు. ఎందుకండి మతం? ఎవరు పెట్టారు మతము అనేది మనుషులు పెట్టింది, అంతేకాని దేవుడు కాదు కదా. మతము మనల్ని మోక్షానికి చేరుస్తుందా? మార్గం, సత్యం, జీవం ఇవి మనల్ని మోక్షానికి చేర్చేటివి. దైవ బిడ్డలారా, దయచేసి గమనించండి, మన మొదటి స్థితి ఏంటంటే దాస్యము. దేనికి దాసులం? మనము పాపమునకు దాసులము. తర్వాత అక్కడ కిందికి 19వ వచనంలో అంటాడు, మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను, అక్రమము చేయుటకై అపవిత్రతకు. దేనికి దాసులం? పాపమునకు దాసులం,
అందులో భాగంగా అపవిత్రతకు దాసులం. ఈరోజు ఎంత అపవిత్రత లోకంలో ఉంది. దీనిని గురించి ఎందుకు మాట్లాడరు? లోకంలో భయంకరమైన అపవిత్రమైన కార్యాలు చేస్తున్నారు. అపవిత్రత కదా, ఎవరిని చూడడం లేదు. ఎంతమంది స్త్రీలను పాడు చేస్తూ ఉన్నారు కదా, ఎవరు అని చూడడం లేదు. గమనించండి, ఈ మధ్యలో వైద్యురాలిని, ఒక మంచి డాక్టర్ని భయంకరంగా రేప్ చేసి చంపి పడేశారు. గమనించండి దేవుని బిడ్డలారా, ఎంత భయంకరమైనటువంటి అపవిత్రత. తర్వాత అక్రమం కదా, అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగించితిరో అన్నాడు. అంటే ఒకప్పుడు స్థితి అది చెప్తున్నాడు, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు భక్తుడైన పౌలు. గమనించండి దేవుని బిడ్డలారా, మన దాస్యము, ఆ మొదటి స్థితి, మొదటి స్థానంలో భాగంగా మనము దేనికి దాసులమై ఉన్నాము? పాపానికి దాసులమై ఉంటిమి, అపవిత్రతకు దాసులమై ఉంటిమి, అక్రమమునకు దాసులమై ఉంటిమి కదా. అపవిత్రత, అక్రమం. ఈరోజు పాపంలో బ్రతుకుతున్నటువంటి వారి పరిస్థితి అదే కదా. కానీ ఎంతమంది మీ దేవుని బిడ్డలంగా ఈరోజు నేను ధైర్యంగా చెప్పగలం, మేము కూడా ఒకప్పుడు దేవుణ్ణి ఎరగలేని ప్రజలం. మా తల్లిదండ్రులకు దేవుడు ఆ కృపను చూపించాడు. ఎవరి ద్వారానో, ఏ దైవజనుడో త్యాగపూరితంగా నాకెందుకులే అని అనుకోకుండా తాను పొందుకున్న దైవ ప్రేమను మాకు పంచడం ద్వారా ఈరోజు మా తల్లిదండ్రులు కానీ, మేము వారి కడుపులో పుట్టిన మేము కానీ, మా బిడ్డలు కానీ, మా ద్వారా ఎంతోమంది దైవ ప్రేమను తెలుసుకున్నారు. చెడులో నుండి, అపవిత్రతలో నుండి బయటకు రావడము, అక్రమములో నుండి బయటకు రావడము, పాపంలో నుండి, వ్యసనాలలో నుండి, అన్ని వ్యసనాలు దూరం అయిపోయాయి. త్రాగుడు దూరం అయిపోయింది కదా. ఆ భయంకరమైనటువంటి చెడ్డ అలవాట్లన్నీ కూడా, వ్యర్థమైన క్రియలన్నీ కూడా దూరం అయిపోయాయి. ఈరోజు ఎంత మంచి పవిత్రమైన జీవితం, పరిశుద్ధమైన జీవితం. ఈ విషయాలు ప్రజలకు చెప్పితే వినడానికి ఇష్టపడరు. వీరు అందరినీ మార్చేస్తున్నారు. ఏంటి మార్చేయడం? నీ బ్రతుకు మారాలని ప్రభు చెప్పాడు కదా. నీ జీవితం మారాలి, నీ బ్రతుకు మారాలి, నీ మనస్సు మారాలి, నీ క్రియలు మారాలి కదా. గమనించండి, ఎంత మంచి అందరూ పరిశుద్ధులుగా బ్రతికితే మన దేశం ఎంత బాగుపడుతుంది. అక్రమము లేకుండా మన ప్రజలు బ్రతికితే ఎంత బాగుపడుతుంది మన లోకం. అక్రమమే లేకపోతే, అన్యాయమే లేకపోతే, అపవిత్రత లేకపోతే, ప్రతి స్త్రీని ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక సహోదరిగా మనం చూడగలిగితే, తోటి సహోదరుణ్ణి, ఎదుటి వ్యక్తిని మన సొంత తమ్ముడిగా, అన్నయ్యగా, తండ్రిగా, లేకపోతే కుమారుడిగా చూస్తే ఎంత క్షేమం. ఇవన్నీ ప్రభువు నేర్పాడు కదా, ప్రభువు చూపిన కృప కదా. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అన్నది ఎవరు నేర్పారు? అందులో ఎక్కడ కనిపిస్తుంది మతం? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనడంలో మతం ఉందా? చెప్పండి. గమనించండి దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా లోకంలో మనుషుల కేవలం అపోహ మాత్రమే కదా, కేవలం మనుషులు పెట్టిన ఆ సందేహాలు మాత్రమే. కానీ దైవ బిడ్డలారా, ఇందులో మోసము లేదు. ఇది యథార్థమైన సత్యముగా దేవుని సేవకునిగా ఈ మాట చెప్తున్నాను. ఎందుకంటే గమనించండి, మోసమును దేవుడే ఒప్పుకోడు కదా. మోసం ఒకవేళ చేస్తే, మోసం ఏ రకంగా చేసినా మోసమే. భక్తి పేరట మోసం చేసినా మోసమే. దేవుడు ఎట్లా ఒప్పుకుంటాడు? మేము మోసం చేస్తే దేవుడు ఒప్పుకుంటాడా? గమనించండి దైవ బిడ్డలారా, ఇది యథార్థమైన సత్యం. ఒకప్పుడు మనము పాపమునకు దాసులము, అపవిత్రతకు దాసులము, అక్రమమునకు దాసులము. అంతేకాదు 21వ వచనంలో చూస్తే గనుక, అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను, వాటిని గూర్చి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు గారా. అంటే ఒకప్పుడు క్రియలు, మన దాస్యపు స్థితి ఏంటి అంటే సిగ్గుపడవలసిన స్థితి అన్నాడు. అంతే. వాటి వలన మీకు ఏం లాభం కలిగింది? ఈరోజు లోకం అనుసరిస్తున్న విధానం అతిక్రమం, అక్రమం, చెడు జీవితం, అపవిత్రత కదా, భయంకరమైన వ్యసనాలు. వీటి వలన సూటిగా అడుగుతున్నాను క్రైస్తవులారా, క్రైస్తవేతరులారా, ఎవరైనా సరే, ఈ వాక్యము, ఈ స్వరం వింటున్న మీలో ప్రతి ఒక్కరిని నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. అపవిత్రత ద్వారా, అక్రమము ద్వారా, పాపము ద్వారా నీకు కలిగిన ఫలం ఏంటి? నీవు ఈరోజు భయంకరమైనటువంటి వ్యసనాలకు అలవాటు పడ్డావు. వాటి ద్వారా నీవు పొందుకుంటున్న ప్రయోజనం ఏమిటి? ఉందా ప్రయోజనం? అవి సిగ్గుపడవలసిన విషయాలు అన్నాడు. నిజమే, సిగ్గుపడవలసిన విషయాలలో ఈరోజు అతిశయపడుతున్నారు. సిగరెట్ త్రాగేవారు గర్వంగా త్రాగుతున్నారు. సిగ్గుపడాలి నువ్వు త్రాగుతున్న సిగరెట్కి. ఎందుకంటే అది నీ జీవితాన్ని, నీ యొక్క ఆరోగ్యాన్ని, నీ శరీరాన్ని, చివరికి నీ కుటుంబాన్ని నాశనం చేయబోతుంది.
భయంకరంగా మద్యానికి అలవాటు పడిపోయి, ఆ వ్యసనాలకు అలవాటు పడిపోయి ఈరోజు గర్వంగా మద్యము సేవిస్తూ కదా, సిగ్గుపడవలసిన వాటి యందు నువ్వు గర్విస్తే గనక ఒకరోజు దాని ద్వారా నీకేమైనా ప్రయోజనం ఉంటుందా, లాభం ఉంటుందా? దాని ద్వారా నువ్వు లాభం పొందావా? దైవ బిడ్డలారా, వాక్యంలో వ్రాయబడిన సత్యం. అందుకోసం ప్రభు కోరుతున్నాడు, నీవు స్వతంత్రుడుగా బ్రతుకు కదా. స్వతంత్రుడుగా బ్రతకవలసిన మానవ జీవితం అనేది మనం ఈరోజు ధ్యానిస్తున్న అంశం. అందుకోసం ఒకప్పుడు మన స్థానం, మన స్థితి ఏంటి అంటే దాస్యము. రెండవది మనం చూస్తాము, గమనించండి 22-23లో ఇంకా 2 విషయాలు మీకు చెప్పి ముగించేస్తాను. ఆయనను ఇప్పుడు పాపం నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. ఏలైనగా పాపం వలన వచ్చు జీతం మరణం, అయితే దేవుని కృపావరం మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవం. యేసుక్రీస్తునందు. రెండవది దానము. ఎవరు ఆ దానం? ఎవరు ఆ గిఫ్ట్? ఎవరు ఆ బహుమానం? ఎవరు ఆ త్యాగం? ఆ సాక్రిఫైస్ చేసింది ఎవరు? నిజమే, మన దేశ స్వాతంత్ర్యం కోసము మరి త్యాగము చేసినటువంటి వ్యక్తులను మనం గుర్తు చేసుకుంటున్నాం. చాలా సంతోషం, వాళ్ళని గుర్తు చేసుకోవాలి. నిజమే, వాళ్ళను మనం గౌరవించాలి కదా. గమనించండి, మరి అటువంటప్పుడు నిన్ను పాపంలో నుండి విడిపించడానికి ఒక వ్యక్తి, దేవుడు ఒక వ్యక్తిగా, మనుషుడుగా, మానవుడిగా ఈ లోకానికి వచ్చి నీకోసమై ఆయన కదా ఆ పాపం లేనివాడుగా జన్మించి, పాపం లేనివాడుగా జీవించి, తర్వాత తన పరిశుద్ధమైన పాపం లేని రక్తమును లోకము కోసం చిందించి ఆయన సమాధి చేయబడి 3 రోజుల తర్వాత తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళిపోయి ఇన్ని కార్యాలు జరిగించినటువంటి ఆ గొప్ప దేవుని దానము, బహుమానము, బలిదానము ఈరోజు మనం గుర్తించాలి దైవ బిడ్డలారా కదా. మొదటి విషయం దాస్యము. రెండవ విషయం మనం చూస్తున్న మధ్యలో దానము. ఎవరు ఆ దానము? క్రీస్తు యేసు ఒక దానము, బలిదానము, బలియాగము. ఆయన గమనించండి, నీ స్థానంలో నీకు పడవలసిన శిక్ష ఆయన తీసుకున్నాడు కదా. ఎందుకు ఈ విషయం మనకు అర్థం కాదు? నీవు పొందవలసిన శిక్ష, నీవు పొందవలసిన వేదన, నీవు పొందవలసినటువంటి ఆ బాధ, కన్నీరు, ఆ భయంకరమైనటువంటి శ్రమను, ఆ నరకమును ఆయన ఈ లోకంలోనే నీకోసమై నీ స్థానంలో ఆయన సిలువను మోసి ఆ శిక్షనంతా భరించి, బిడ్డలారా ఇదిగో మీకోసమే ఇదంతా, ఇక పాపము చేయకు, నీ శిక్షను నేను భరిస్తున్నాను, ఇక పాపము చెయ్యకు అనే ఆ మాటలో ఉన్న ప్రేమ, ఆ మాటలో ఉన్నటువంటి ఆ సత్యము, ఆ కృప, ఆ కనికరము, దయ ఎందుకు మనము ఈ లోకంలో మరి ప్రజలు గ్రహించలేకపోతున్నారు, మనం గ్రహించలేకపోతున్నాం? నా ప్రియ దైవ బిడ్డలారా, ఇది సత్యం, యథార్థం. ఇది మతము కాదు, మత బోధ కాదు, ఇది సత్యము కదా. గమనించండి, ఇక్కడ దానము కదా. మొట్టమొదట మనము ఎవరు ఆ దానము అంటే యేసు ప్రభుల వారు, ఆయన త్యాగము కదా, ఆయన చేసిన త్యాగము. అంతేకాకుండా ఆయన మనకిచ్చినటువంటి సత్యమే కదా. ఏది మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది? ఏది మనల్ని పాపంలో నుండి విడిపిస్తుంది? మనము యోహాను సువార్త 8వ అధ్యాయం 31-32 వచనాలు చూస్తాం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజంగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహిస్తారు. దేవుని వాక్యము ద్వారా ఆయనకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహిస్తాము. అంతేకాదు 32వ వచనం, అప్పుడు సత్యము మిమ్మను స్వతంత్రులనుగా చేయును. ఏది చేస్తుంది ఒక వ్యక్తిని స్వతంత్రులుగా, స్వేచ్ఛగా చేసేదేంటి? దేవుని వాక్యం, సత్యము. ఈ వాక్యమందు నిలిచిన వారైతే మీరు సత్యమును గ్రహిస్తారు. ఈ వాక్యమును తీసి పడేస్తారు, ఈ వాక్యమును కాల్చివేస్తారు. ఇదేదో ఆ ఆట బొమ్మల్లాగా ఈ దేవుని గ్రంథమును, పరిశుద్ధ గ్రంథమును కాల్చి పడేసేవారున్నారు, చింపి పడేసేవారున్నారు, ఆ సెల్ఫ్లో పడేసేవారున్నారు. గమనించండి, వాక్యమును గ్రహించండి. నో ఇట్, స్టడీ ఇట్, దీన్ని చదవండి. నా వాక్యమందు మీరు నిలిస్తే గనక మీరు నాకు శిష్యులై ఉంటారు. క్రైస్తవులై ఉంటారని లేదు, శిష్యులై ఉంటారు, సత్యమును గ్రహిస్తారు. అప్పుడు సత్యము మిమ్మల్ని ఏం చేస్తుంది? ఏ పాపమనే మరి బానిసత్వం క్రింద ఉండకుండా, అపవిత్రత అనే బానిసత్వం క్రింద ఉండకుండా, అక్రమము అనే బానిసత్వం క్రింద ఉండకుండా, సిగ్గుపడవలసిన విషయాలకు బానిసలముగా ఉండకుండా మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది సత్యము. అందుకోసమే ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నా వాక్యమందు నిలిచిన వారై ఉండండి, అప్పుడు మీరు స్వతంత్రులు అవుతారు. గమనించండి కదా, పాపంలో ఉన్నటువంటి మనం, దాస్యంలో ఉన్న మనం ఆయన
ద్వారా స్వతంత్రులమయ్యాం. దానితో మనకు దొరికిన చివరి మాట చెప్తాను, ఆ ధన్యత. మూడవది ఏంటి? ఆ ధన్యత ఏంటి అంటే ఒకసారి చదివితే గనక 22-23 మరలా చదువుదాం. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున మొట్టమొదటి బెనిఫిట్ చూడండి, ధన్యత చూడండి, పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలం. ఏంటి ఫలము? ఏంటి మన రిజల్ట్? ఏంటి మన ఫ్రూట్? ఏంటి మనకు వచ్చే రిజల్ట్, రివార్డ్ ఏంటి అంటే పరిశుద్ధత. నేను అదే చెప్తున్నాను ధైర్యంగా, మొహమాటం లేదు, ఇందులో మోసం లేదు, దాపురికాలు లేవు. దేవుని ద్వారా, ఆయన దానము ద్వారా, ఆయన త్యాగము ద్వారా, ఆయన వాక్యము ద్వారా మనకు దొరికినది ఏంటి అంటే పరిశుద్ధత పొందుటయే. హల్లెలూయా! పరిశుద్ధత కలుగుటయే. పరిశుద్ధత ద్వారా మనకు ఆ భాగ్యము దొరికింది. అక్కడ మనం అదే చూస్తాం కదా, పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. 23వ వచనం, దాని అంతము నిత్య జీవమే. హల్లెలూయా! నిత్య జీవం కదా, నిత్య జీవం మనకు దొరికింది, పరిశుద్ధత దొరికింది. అంతేకాకుండా ఇటర్నల్ లైఫ్, నిత్య జీవం కదా. పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవం. ఏలైనగా పాపం వలన వచ్చు జీతం మరణం, అయితే దేవుని కృపావరం మన ప్రభువైన అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవం. రెండు ధన్యతలు మనం ఇక్కడ చూస్తాం, పరిశుద్ధత, నిత్య జీవం. పరిశుద్ధత అనేది ఈ లోకానికి సంబంధించినది, నిత్య జీవము అనేది పరలోకానికి సంబంధించినది. హల్లెలూయా! ఈ లోకంలో బ్రతికినంత కాలం పరిశుద్ధత కదా, దేవుడిచ్చింది పరిశుద్ధత. చెడుతనం కాదు, చెడిపోవడం కాదు, మోసం కాదు, అన్యాయం కాదు. వీళ్ళు పాడు చేస్తున్నారు, ఎవరు పాడు కాలేదు. ఎవరైనా చెప్పగలరా ఈరోజు ప్రభువు నమ్ముకొని పాడైపోయారని? సరిగా ఉండలేకపోతే పాడైపోవచ్చు, కానీ నిజమైనటువంటి విడుదల పొందిన వారెవరు కూడా పాడు కారు, పాడు కాబోరు కూడా. ఎందుకంటే అందులో మేము కూడా ఉన్నాం, మా బ్రతుకు మారింది, మా జీవితాలు మారాయి. ధైర్యంగా చెప్తున్నాను ఈ మాట. మోసము లేదు వాస్తవానికి దేవుని బిడ్డలారా. దయచేసి సత్యాన్ని గమనించండి. ఈరోజు వాక్యాన్ని వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, పాపంలో నుండి విడుదల పొందావా? లేదంటే గనక యేసుక్రీస్తు త్యాగం ద్వారా, ఆయన సిలువలో కార్చిన రక్తము ద్వారా నీ పాప జీవితాన్ని కడుక్కొని పాపంలో నుండి విడుదల పొంది స్వతంత్రుడవుగా బ్రతుకు. స్వతంత్రులకే స్వర్గము, సత్యంలో బ్రతికిన వారికే స్వర్గము. కానీ ఇష్టానుసారంగా బ్రతికి, పాపంలో బ్రతికి నేను కూడా మోక్షానికి వెళ్ళాలి అంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్, అది అసాధ్యము అని దేవుని సేవకునిగా మనం చేస్తూ అటువంటి నిత్య జీవానికి వారసులం అయ్యే ఆ గొప్ప జీవితం దేవుడు వాక్యాన్ని వింటున్న నీకు మనందరికీ దేవుడు ప్రసాదించునుగాక. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. కన్న తండ్రి, వాక్యాన్ని విన్న మా ప్రియులను జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి. నిజమే, ఒకప్పుడు మా తండ్రి స్థితి దాస్యము అనే స్థితి, మీ దానము ద్వారా మాకు ధన్యత దొరికింది నాయనా తండ్రి. మాకు నిత్య జీవం దొరికింది, మాకు పరిశుద్ధత దొరికింది దేవా. ఇది మీరు మాకు ఇచ్చిన భాగ్యం. వాక్యాన్ని విన్న బిడ్డలందరికీ కూడా అట్టి కృపను ప్రసాదించమని ప్రార్థిస్తూ, నాయన కష్టంలో ఉన్న బిడ్డలు విడిపించండి, బాధల్లో ఉన్న వారికి నెమ్మది దయచేయండి. దీనులముగా ఎన్నికలేని మా జీవితాల్లో మీరిచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి, ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, నేటి కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన సోదరు జోసెఫ్ కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. మీరు విన్న ఈ సందేశం ద్వారా మీరు పొందిన ఆత్మీయ అనుభూతిని మరియు మీ ప్రార్థన అవసరతలను మాతో పంచుకోగలరు. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9177533328, 9963732003. మా చిరునామా ఇండిపెండెంట్ బాప్టిస్ట్ చర్చ్, నార్సింగి, మెదక్ జిల్లా, తెలంగాణ. మా ఆరాధనా సమయం ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు. మా బైబిల్ కాలేజ్ వివరాలు: సిలోహ్ బాప్టిస్ట్ బైబిల్ కాలేజ్ అండ్ సెమినరీ, తూప్రాన్. మా బైబిల్ కాలేజ్ గురించి మరిన్ని వివరములు తెలుసుకొనుటకు మమ్మల్ని సంప్రదించగలరు. దేవుడు మిమ్ములను సమృద్ధిగా దీవించునుగాక.